శ్రావణ శుక్ల నవమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, మంగళగౌరీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేయటానికి ఎటువంటి పుష్పాలతో పూజించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని దుర్గా నవమి లేదా కుమారీ నవమి అనే పేర్లతో పిలుస్తారని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కుమారీ నవమి సందర్భంగా 11 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా బాలికను గృహానికి పిలిచి ఆ బాలిక కాళ్లకు మహిళామణులు పసుపు రాసి ఆ బాలికకు రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు సమర్పించి ఆ బాలికకు వస్త్రాలు బహూకరించి పండ్లు ఇచ్చి ఆ బాలికకు భోజనం పెట్టాలి. సాక్షాత్తు ఆ బాలికను కుమారీదేవి స్వరూపంగా భావించి ఇంటి యజమానురాలు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే కుమారి అనే పేరు కలిగినటువంటి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ శుక్ల నవమిని దుర్గా నవమి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవిని దర్శనం చేసుకోవటం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం, దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. గృహంలో పూజ చేసుకునే సమయంలో ఓం విశ్వమాత్రేయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ అమ్మవారిని పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో అమ్మవారికి క్షీరాన్న నైవేద్యంగా సమర్పించి ఆ క్షీరాన్నాన్ని ఇతరులకు పంచిపెట్టినట్లయితే ధనపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గింపజేసుకోవచ్చు. వృధా ఖర్చుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మంగళగౌరీదేవి అనుగ్రహం కలగాలంటే గృహంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి మంగళగౌరి స్వరూపంగా భావించి గులాబీ పూలతో తెల్లటి పుష్పాలతో పూజించాలి. ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే దానిమ్మ పండు గింజలు, ద్రాక్ష పండ్లు, అరటిపండు ముక్కలు వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. మంగళగౌరికి పిండి దీపాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి పిండి దీపాలు వెలిగించాలి. అయితే ఒక్కొక్క రకం పుష్పంతో మంగళగౌరీదేవిని పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. సన్నజాజి పూలతో మంగళగౌరీదేవిని పూజించినట్లయితే వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పద్మపుష్పాలతో మంగళగౌరీదేవిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. జిల్లేడు పూలతో మంగళగౌరీదేవిని పూజించడం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి గులాబీ పూలతో మంగళగౌరీదేవిని పూజించాలి. పసుపచ్చటి చామంతి పూలతో మంగళగౌరీదేవిని పూజించడం ద్వారా దాంపత్యపరంగా చక్కటి అనుకూలతను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో మంగళగౌరీదేవిని పూజించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కుమారీ నవమి, దుర్గా నవమి సందర్భంగా ఈ పరిహారాలు పాటిస్తూ మంగళగౌరీదేవిని ప్రత్యేకమైన పుష్పాలతో అర్చన చేయటం ద్వారా మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.